ఆపద్బాంధవుడు అనాథ రక్షకుడిగా పిలిస్తే పలికే దైవంగా కలియుగ శ్రీ వెంకటేశ్వరునికి త్రేతాయుగంలోనూ ద్వాపరయుగంలోనూ భక్తులున్నారనడానికి వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్న జమలాపురంలో వెలిసిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వరుడే నిదర్శనమని చరిత్ర చెబుతుంది. త్రేతాయుగంలో దశరథ మహారాజు ఆస్థానంలో ఉన్న జాబాలి మహర్షి వనవాసానికి వెళ్లిన సీతారాములను వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నించి విఫలమై అయోధ్యకు తిరిగి వెళ్ళలేక మార్గమధ్యంలోనే సూచిగిరి కొండపై తపస్సుకు పూనుకున్నాడు. ఈ కొండపై 2 గుహలున్నాయి. జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చి వెంకటేశ్వర స్వామి సాక్షాత్కరించి మహర్షిని మెచ్చుకున్నాడు. అందుకే ఈ గుహకు వైకుంఠ గుహ అని పేరు సార్థకమైనది. ద్వాపరయుగంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసే సమయంలో ముఖాసురుడి రూపంలో ఉన్న వరాహస్వామి శివార్జునుల బాణాలు తగిలి అంతర్ధానమయ్యాడని, ఆ ప్రదేశమే వెంకటేశ్వరుడు వెలిసిన గుహ అని పురాణాలు చెప్తున్నాయి. ఈ ప్రదేశంలో ఉన్న కోనేరులో స్నానం చేస్తే పాపాలు సర్వరోగాలు నశించిపోతాయని ఆనాటి నుండి ప్రజల విశ్వాసం. కాల ప్రభావంతో ఆ కోనేరులో నీరు మాయమైంది. ఆ తరువాత కాలంలో స్వామివారికి నిత్య పూజ ఆరాధన తగ్గిపోయింది. కొంతకాలానికి ఉప్పలయజ్ఞ నారాయణ శర్మ అనే బ్రాహ్మణుడు దేశాటన చేస్తూ భరద్వాజ నదిలో స్నానం చేసి సూచిగిరిపై వెలిసిన వెంకటేశ్వరుడిని పూజించేవాడని, ఆయనే అక్కడ శ్రీ వెంకటేశ్వరుడికి ప్రథమ అర్చకుడని చరిత్ర చెబుతుంది. ఈయన వంశంలో 6వ తరానికి చెందిన అక్బుట్టు అరణ్య ప్రాంతంలో ఉన్న సూచిగిరి నుండి వెంకటేశ్వరుడిని ప్రస్తుతం ఉన్న జమలాపురానికి తీసుకుని వచ్చి భక్తి శ్రద్ధలతో పూజించి ఈ ప్రాంతానికి విశిష్టత పెంచారు. ఆ తరువాత కాలంలో కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని శిల్పకళా వైభవంతో బాగా అభివృద్ధి చేశారు. ఒకసారి ఈ ప్రాంతాన్ని పాలించే దేశపాండే ఆలయ అర్చకులను పిలిచి తనకు పూజలు జరిపించాలని ఆదేశించగా అర్చకులు నిరాకరించారని, ఆ క్షణమే ఆ పూజారులను అర్చక వృత్తి నుండి తొలగించారని చరిత్ర చెబుతుంది. ఆ తరువాత నియమించిన పూజారులు ఆలయానికి వెళ్ళనీయకుండా దండు చీమలు, పాములు అటకాయించి పూజారిని, ప్రజలను భయభ్రాంతులను చేశాయి. తన తప్పు తెలుసుకున్న దేశపాండే విధుల నుండి తొలగించిన బ్రాహ్మణులను రప్పించి పూజలు నిర్వహించారు. ఆనాటి నుండి ఆ పూజారుల వంశానికి చెందిన పూజారులే వంశపారపర్యంగా అర్చక వృత్తి నిర్వహిస్తూ స్వామివారిని సేవిస్తున్నారు. ఈ స్వామి ప్రక్కన శ్రీచక్ర రూపంలో అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఉప్పు వంశీయులైన పూజారులు, ధర్మకర్తలు దేవాలయ నిర్వహణకు 25 ఎకరాలు భూమి సమకూర్చారు. ఖమ్మం జిల్లా జమలాపురంలో ఉన్న ఈ ఆలయానికి ఆ గ్రామ ప్రజలు తమ పంట పొలాల్లో పండించిన వాటిని ముందుగా కొంత స్వామివారికి నివేదిస్తారు. ఆలయం ప్రాంతంలోనే స్వామివారి పాదాలు, గోదాదేవి మందిరం కూడా ఉన్నాయి. కోరిన కోర్కులు తీర్చే భక్తుల పాలిట కల్పతరువుగా జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వరుడు నిత్య పూజాభిషేకాలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.